బాబాయ్ గారు మీతో కాసేపు మాట్లాడొచ్చా? మాది వచ్చి గోదావరి పిల్లగాడు యూట్యూబ్ ఛానల్ అండి, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనమాట. అక్కడ వీడియో తీస్తున్నాం. ఏం లేదు, మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, మీరు తీర్చాలి. కానీ ఇప్పుడు జనరేషన్ కి చదువు అనేది, అప్పుడు మేము చదువుకోపోవటం, ఇప్పుడు జనరేషన్ లో మీరు చదువుకోండి అని చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి? పిల్లలకి ఇప్పుడు కారణం ఏంటంటే చదివించడానికి అంత చిన్నోడైనా పెద్దోడైనా చదివించే పరిస్థితులు వచ్చినాయి. అవునండి, అవునండి. ఏ పరిపాలన రానివ్వండి, అవునండి. ఆ ప్రభుత్వం సంబంధం లేదు మనకి. చాలా మంది ప్రతి ఓడు ఏ చిన్న పని చేసుకున్నాడైనా పెద్దోడైనా మొత్తం ఎవరి దగ్గర చదివింటారు. అవునండి. గతంలో మా చిన్నప్పుడు ఇలా లేదు. అంటే చేను చెట్టు గేది నాగలు దున్నటం, ఈ నాగలు దున్నటం ఎంతసేపు లేచి తాటికెళ్ళి వెళ్ళిపోతే ఎవడ ఏరేస్తాడు, వీడు వచ్చి ఎరిపోతాడని తాటికెళ్ళి ఎరుగుతాడు. నా ముందుకు వచ్చి రమ్మని చదువు చెప్పేవారు కాదు వీళ్ళు, చదువు చెప్పేవారు కాదు. మేమేం చేసేవాళ్ళు, మా ఊరంతా చెరుకు తోటలు బెల్లం ఆడిపోరు. ఊరంతా చెరుకు తోటలు మా చిన్నప్పుడు. ఏం చేసేవాళ్ళు బళ్ళు పుస్తకాలు. ఇప్పుడు చదువు అంటే తెలుస్తుంది నాకు. దాన్ని చూస్తే ఎవడలేదు గానం ఉన్నాడు తెలుసుకున్నాడు చదువుకున్నాడు అనుకుంటారు, ఏముండదు. గానం ఉన్నాడు తెలుసుకున్నాడు చదువుకున్నాడు అనుకుంటారు, ఏముండదు. అక్కడ పిల్లలైన ఒక ఆయన అప్పుడు శివాలయం కూడా ఇల్లుండేది. అందగాడు అందరి వాడు